ఏపీలో వైసీపీ నేతలపై ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు పెరిగాయన్నారు మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్. తప్పుడు కేసులతో ప్రజల్లో అభాస్పాలవుతున్నారన్నారు. పోలీసుల్ని ప్రభుత్వం వెనకుండి మరీ నడిపిస్తోందంటూ ఆరోపించారు. అందులో భాగంగా అక్కడ ఒక మహిళా ఎస్ఐ గారిని ఇబ్బంది పెట్టారన్నటువంటి నేరంతో రవిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది చాలా అన్యాయమైనటువంటి చర్యలు ఇవి. మరి ఆయనతో పాటు ఆయన మద్దతు ఇచ్చినటువంటి బుడ్డేపల్లి రమేష్ గారిని, మరి గోవింద్ గారిని, ఇంకా మరికొంతమందిని అరెస్ట్ చేశారు. ఇంకా కొంతమంది నోటీసులు ఉన్నాయి. వీళ్ళందరినీ మరి రేపు అరెస్ట్ చేస్తారేమో. అయితే వీళ్ళు పెట్టిన సెక్షన్లు నిలబడలేదు. కోర్టులో మరి పెట్టిన అటెంప్ట్ మర్డర్ కేసులు కానీ ఇవన్నీ కూడా జడ్జి గారు కొట్టేశారు. ఇది వర్తించదా అన్నట్టు. అలాగే వీళ్ళు పెట్టిన కేసుల్లో కొంతమంది ఇతర ప్రాంతాల్లో ఉన్నారు. ఇక్కడ ఈ ప్రోగ్రాంలోనే లేరు. అటువంటి వాళ్ళపైన కూడా పెట్టి మళ్ళీ విత్డ్రా చేసుకున్నారు. ఇదంతా అపహాస్యం అవుతుంది పోలీసు వ్యవస్థ. మరి ఇదంతా పోలీసు కంటే ప్రభుత్వం వీళ్ళ చేత నడిపిస్తుంది. అదే రవి మీద, మరి చింతాడ రవి మీద కోన రవి మరి టార్గెట్ చేసి బలమైనటువంటి నాయకులందరినీ కూడా ఇలాగ ఇబ్బంది పెడుతున్నట్టు వైనం స్పష్టంగా కనిపిస్తోంది.